మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగది. అక్కడ రొట్టె పట్టుకుంటే కోరికలు ఫలిస్తాయన్నది భక్తుల నమ్మకం. అందుకే విశ్వాసానికి నమ్మకానికి ప్రతీకగా నిలిచింది ఈ యొక్క బారా షాహిదుల దర్గా రొట్టెల పండుగ. మొహరం నెల వచ్చిందంటే చాలు ఈ రొట్టెల పండుగ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పి విదేశాల్లో ఉండే భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వీరుల విజయగాథకి నిలువుటద్దమైన ఈ రొట్టెల పండుగగా జూలై 6వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా మొత్తం సిద్ధం చేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క బారా షాహిదులను దర్శించేందుకు చాలామంది దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క జూలై 6వ తేదీ నుంచి జరిగేటువంటి ఈ యొక్క రొట్టెల పండుగకి ఇప్పుడే చాలామంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క బారా షాహిదులను దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ను కూడా మనం గమనించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క బారా షాహిదులకు సంబంధించి ప్రతి ఏటా కూడా ఈ యొక్క నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ముస్లింలు పండుగ అయినా సర్వమతాల వారు సమిష్టిగా ఈ యొక్క పండుగను కూడా జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నదే ఈ యొక్క భక్తుల యొక్క విశ్వాసం. అంతేకాకుండా ఈ పండుగ వెనక కూడా ఓ చారిత్రాత్మకమైనటువంటి కథ కూడా దాగి ఉంది. అయితే ఏపీలో కోనసీమను తలపించేట విధంగా ఈ యొక్క నెల్లూరు జిల్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సముద్రం ఒడ్డున ఒక అందమైన పట్టణంగా కూడా ఈ యొక్క నెల్లూరుని కూడా చెప్తూ ఉంటారు. అయితే 300 సంవత్సరాల క్రితం 12 మంది మత గురువులు ఇస్లాంను వ్యాపించేందుకు నెల్లూరు ప్రాంతానికి రావడం జరిగింది. అప్పట్లో జరిగినటువంటి పవిత్ర యుద్ధంలో భాగంగా 12 మంది వీరమరణం పొందారు. జిల్లాలోనే ఈ కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు నరకబడి అక్కడి నుంచి దాదాపుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నెల్లూరు చెరువు ఒడ్డుకు ఈ 12 మంది మొండాలను కూడా చెరువు వద్దనే సమాధి చేశారు. దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారా షహీదులుగా కూడా పేరు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క బారా షహీదులుగా ఇక్కడ ఉండటం జరిగింది. అయితే అప్పట్లో తమిళనాడుకు చెందినటువంటి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతుండేదని, అయితే దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్యం అందించినప్పటికీ ఆ యొక్క రాణి ఆరోగ్యం కుదుట పడలేదని ఆ సమయంలో రాణి కళలో ఈ బారా షాహిదులు కనిపించి ఈ నెల్లూరు చెరువు ఒడ్డున తాము సమాధులైన విషయము తెలిపారట. అయితే అప్పుడు వారికి దర్గా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడంతో దాంతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆర్కాట్ నవాబు భార్యతో కలిసి ఈ యొక్క బారా షాహిదులు సమాధులైన ఈ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. అప్పుడు ఈ బారా షాహిదులకు గుర్తింపు కలిగేలా పెద్ద దర్గాను కూడా నిర్మించి అక్కడ ఓ రాత్రి కూడా నిద్ర చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క పవిత్ర యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన వీరు కోరిన కోరికలు తీర్చే బారా షాహిదులకు కూడా పేరు ప్రఖ్యాతలు గాంచారు. అప్పట్లో నవాబు భార్య కోరిక తీరడంతో అక్కడ చెరువులో ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేటువంటి సాంప్రదాయాన్ని కూడా అప్పటి నుంచే ప్రాచీనంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ రొట్టెలు పట్టుకుంటే ఈ యొక్క బారా షాహిదులను దర్శించుకొని ఈ రొట్టెలను పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అన్నది కూడా ఈ యొక్క భక్తుల యొక్క విశ్వాసం. దాంతోనే ఇక్కడ బారా షాహిదులను దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలు పట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ రొట్టెలు పట్టుకునే విధానం కూడా అక్కడ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా అక్కడికి వెళ్ళి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొహరం నెలలో జరిగే ఈ రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేకంగా ఈ యొక్క తమ కోరికలు కొత్తగా కోరుకునేటువంటి వారు రావడం కానీ, అదేవిధంగా కోరికలు నెరవేరినటువంటి వారంతా కూడా ఇక్కడ బారా షాహిదుల్ని దర్శనం చేసుకొని మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్వర్ణాల చెరువులని రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రత్యేకంగా వ్యాపార రొట్టె, ఇళ్ళ రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వివాహ రొట్టె, ఇలా పలు రకాలైనటువంటి రొట్టెలను కూడా ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటారు. ఈ యొక్క మార్చుకున్నటువంటి కోరిన కోరికలు నెరవేర్చినటువంటి వారు కొత్తగా వచ్చేటువంటి వారికి ఆ యొక్క రొట్టెలను కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి ఇటు దేశ నలుమూల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగ కూడా భారీగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా జూలై 6వ తేదీ నుంచి ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఈ యొక్క దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్చుకుంటున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒకసారి ఈ యొక్క వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాము. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 40 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాము. ఎలా ఉంది? బాగుంది. కరెక్ట్గా మేము ఏం కోరుకుంటామో అది నడుస్తూ ఉంటాయి. మేము ఈరోజు వచ్చినాము, రొట్టెలు తీసుకొచ్చినాము, రొట్టెలు చేసుకుంటున్నాము. గతంలో ఏ కోరికలు కోరుకొని రొట్టె పట్టుకున్నారు? ఇప్పుడు ఆ కోరికలు నెరవేరాయా? ఎవరికైనా ఆ రొట్టెనే నాకు నెరవేరాయి. ఏమంటే నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇచ్చారు. ఇల్లు కట్టుకోలేదు, ఇల్లు ఇచ్చారు. తర్వాత మాకి ఏమే మా బిడ్డలు కానీ, ఉద్యోగం కానీ, ఎడ్యుకేషన్ కానీ, అందుకే మేము ఏం కోరుకున్నా అది అవుతూ ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది ఏర్పాట్లు?
బాగున్నాయి, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. ఏర్పాట్లు మాత్రం ఏం ఇబ్బంది లేదు, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. అంతా క్లీన్ చేసినారు, అంతా మాకు ఏం కావాలో సౌకర్యం చేసినారు గవర్నమెంట్. మరో వ్యక్తి కూడా. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. ఫస్ట్ టైమా గతం? ఫస్ట్ టైం. ఎలాంటి కోరికలు? ఇట్స్ ఫర్ మై వెడ్డింగ్. మా ఎలా ఉంది ఇక్కడ? क्या बोल रही? ಚೆನ್ನಾಗಿದೆ, ఇట్స్ నైస్. రొట్టె పట్టుకున్నారా? తీసుకొని. ఓకే, ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క రొట్టెల పండుగలో ప్రత్యేకంగా ఈ యొక్క స్వర్ణాల చెరువులో స్థానం ఆచరించి వారు కోరిన కోరికలు నెరవేరినటువంటి వారు ఆ యొక్క రొట్టెను వదులుతుంటారు. కొత్తగా వచ్చేటువంటి వారి యొక్క ఒక కోరికతో వచ్చి ఆ రొట్టెను కూడా పట్టుకొని వారు కోరిన కోరికల తర్వాత కూడా ఆ రొట్టెలు మార్చుకోవటం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం జూలై 6 నుంచి ఈ యొక్క రేపటి నుంచి ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఈ యొక్క బారా షాహిదులను దర్శించుకొని రొట్టెల పండుగ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఇటు పార్కింగ్ కానీ, ఇక్కడ బాత్రూములు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ప్రత్యేకంగా ఇది రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే భక్తులతో ఈ యొక్క నెల్లూరు పట్టణంతో పాటు ఇటు నెల్లూరు జిల్లా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ బారా షాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు దర్గా వద్ద కూడా ఒక పెద్ద పండుగ వాతావరణంలో ప్రజలంతా కూడా తమ కోరికలను నెరవేర్చుకునేందుకు కూడా వస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు స్వర్ణాల చెరువు బారా షాహిద్ దర్గా నుంచి. For more videos like this, subscribe Big TV channel.